వందనాలండి. ఈరోజు జూలై 19. క్రియతో సత్యముతో ప్రేమించటం అంటే ఏంటో చూద్దాం. మొదటి యోహాను 3:18 యోహాన్ అంటున్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. చిన్నపిల్లలారా అంటే పసిపిల్లలతో చెప్పట్లా, ఇంకా ఆత్మీయంగా ఎదగని వారితో, ఆత్మీయంగా ఇంకా చిన్నపిల్లలాగా ఉండే వాళ్ళతో. నిజమైన క్రైస్తవ ప్రేమ క్రియతోనూ సత్యముతోనూ కూడుకున్నదై ఉండాలి. దీనికి విరుద్ధమైనది మాటతోనూ నాలుకతోనూ. యాకోబు తన పత్రికలో మాటతో ప్రేమించటం గురించి ఒక ఉదాహరణ ఇచ్చాడు. యాకోబు 2:15-16లో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? కొందరు తమకున్న ప్రేమను గురించి చెప్తారు కానీ క్రియల ద్వారా చూపెట్టరు. మనము దేవుని ప్రేమను చూపించాలంటే కేవలం గాడ్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అని వదిలిపెట్టకూడదు కదా. దేవుడు మనల్ని ఇక్కడ తన రిప్రజెంటేటివ్స్గా పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపించాలి క్రియ ద్వారా. ఏమేమి అవసరతలో ఉన్నారో వాళ్ళందరినీ మనకు చేతనైన విధంగా ఆదుకోవాలి. మనకు ఒకవేళ డబ్బులు లేవనుకోండి ఇచ్చేదానికి, ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమతో పలకరించాలి. ఒక పూట భోజనం పెట్టడానికి మనకేమంత కష్టం ఉండదు కదా, అదైనా చేయాలి. ఆకలితో మలమలలాడే వాళ్ళ దగ్గరికి పోయి యేసుప్రభుని గురించి చెప్తే ఏం ప్రయోజనం? అది క్రియ ద్వారా చూపించాలి. మనం యేసుప్రభు మార్గంలో వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నప్పుడు ఆయనలాగానే ప్రేమను కార్యరూపంలో చూపించాలి. యేసుప్రభు మానవాళి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తీకరించుటకు తను తాను సజీవ యాగంగా అర్పించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ కలిసి సృష్టిని చేయడంలో తన ప్రేమను మానవుల పట్ల చూపించాడు దేవుడు. మరి యేసుప్రభు సిలువలో రక్తం కార్చి మనల్ని విమోచించడం ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ రకమైన ప్రేమ చూపించాలంటే విశ్వాసులకు చాలా కష్టం. యేసుప్రభు లాంటి ప్రేమ మనం ఎన్ని త్యాగాలు చేసినా ఆయన చేసిన కార్యానికి బదులుగా ఇచ్చుటకు ఏవీ సరిపోవు. ఎవరినైనా ప్రేమిస్తే వారి దగ్గర నుండి ఏమైనా ఆశించని అవసరం లేదు. ఎందుకంటే ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని యేసుప్రభు చెప్పాడు లూకా 6:38లో. ఈ సూత్రము ధనం విషయంలోనే కాక ప్రేమ విషయంలో కూడా వర్తిస్తుంది. నిస్వార్థంగా ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారు అని ఆలోచించకుండా మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చేది దేవుని దృష్టిలో మంచిదిగా ఉంటే ఆయన పదంతలుగా మనకిస్తాడు. వాళ్ళెవరో ఇస్తారని అవసరంలా. మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని ప్రేమను చూపిస్తున్నాం, దేవుడే దానికి ప్రతిఫలంగా మనకు ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకోండి, మనకు బ్యాంక్ అకౌంట్ పరలోకంలో రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఈ మధ్యకాలంలో నివసించిన వారిలో ప్రేమను క్రియారూపంలో చూపించిన వ్యక్తి మదర్ తెరీసా మంచి ఎగ్జాంపుల్. తన దేశాన్ని, కుటుంబాన్ని, సుఖాన్ని వదిలేసి కలకత్తా నగరంలోని మట్టి, మాలిన్యం, కాలుష్యం, పేదరికంలోకి వచ్చి కుష్ఠరోగులకు, దరిద్రులకు, అనాథలకు సేవ చేసింది. 18, 19 శతాబ్దాల్లో మిషనరీలు మన దేశ ప్రజల మానసిక, శారీరక, ఆత్మీయ అవసరాలైన స్కూల్స్, హాస్పిటల్స్, చర్చిల ద్వారా ఆ అవసరాలని తీర్చారు. నిజమైన ప్రేమ పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. మనమందరం కేవలం మాట్లాడేవారిగా కాకుండా చేసేవారిగా ఉందాం. ప్రస్తుతము మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ సమాజం కుళ్ళిపోయి ఉంది. మరి అంత్యదినాలు వస్తున్నాయని సూచనలు చాలా కనపడుతున్నాయి. ఇటువంటి సమయంలో మనం దేవుని ప్రేమను కృపారూపంలో చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మేము క్రియలోనూ సత్యంలోనూ మీ ప్రేమను ఇతరులతో పంచుకున్నట్టుకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.